నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. ప్రజానాడులో భాగంగా 15th వార్డ్ అయిన ఇమాంబాద్ లో ఉందాం. ఇక్కడ కొంతమంది ఓటర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను వ్యవసాయం చేస్తుంటాను. అయితే ఇప్పుడు మెదక్ నియోజకవర్గం ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తారని మీరు అనుకుంటారు అన్న? వెంకటరామరెడ్డి గెలుస్తాను అనుకుంటున్నాను. వెంకటరామ ఎందుకు గెలవాలని? ఎందుకన్నా? 14 ఏళ్ళ పోరాటము ఉద్యమంలో పాల్గొని కేసీఆర్ సాగు నోట్ల తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చి 10 ఏళ్ళు పాలించిండు. 5 నెలలనే అంత ఆగమాగం చేస్తారు ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా రైతులు వెనుదిరిగిరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చేస్తలేదు. 6 గ్యారెంటీలు పెట్టింది కదా, మరి పెట్టింది. ఏమొస్తలేవా? 5 అమలు చేసినా అంటున్నాడు. వాళ్ళు చెప్తారు అన్ని అమలు చేసినా అంటున్నాడు. ఒక రోజు 0 బిల్లు వస్తలేదు, కరెంట్ బిల్లు 200 యూనిట్లు పెట్టిండు. ప్రతి కుటుంబం రావాలి, వస్తలేదా? వస్తలేదు. ఇప్పుడు మీ ఊళ్ళో ఎంత మందికి వస్తుంది? మీ ఊళ్ళో సగం మందికి వస్తలేదు. ఫ్రీ బస్ పెట్టిండు. ఇప్పుడు గ్యాస్ ఇస్తుండు 500కే. డబ్బులు పడతలేవా? ఇప్పుడు మళ్ళా పింఛన్ కూడా 4000 చేస్తా అన్నాడు. చేస్తలేదా? ఇప్పుడు August 15th కి రుణమాఫీ చేస్తా అన్నాడు, చేయడా? డిసెంబర్ 9 నాడు పోయింది. అదే అంటావు. ఇప్పుడు August 15th కి ఖచ్చితంగా చేస్తానని 1,00,000 మంది మళ్ళీ ఇదే ఎన్ని విషయాలు చెప్పినా గానీ దేవుళ్ళకి మీద ఒట్టు పెట్టవలసిన అవసరం ఏముంది? నీకు భయం ఏది? నువ్వు రుణమాఫీ చేసి నీ దమ్ము ఉండనే ఉండే, నీ దగ్గర శక్తి ఉండనే ఉండే. నీకు రాష్ట్రము డివైడ్ అయింది, ఏర్పడ్డ సంసారము. కేసీఆర్ 10 ఏళ్ళు తీసిండు. ఏమున్నాయి అనుకొని నువ్వు ఇన్నిగా హామీలు ఇచ్చినావు? కేసీఆర్ మాట్లాడి కేసీఆర్ 200 నుంచి 2000 పింఛన్ చేస్తేనే కుక్కపేట అమ్మిండు. నువ్వు 2000 పింఛన్ 4000 పింఛన్ ఇచ్చి ఏం అమ్ముతా అనుకొని హామీ ఇచ్చినావు? ప్రతి మహిళకి 2500 ఇస్తాను. ఏడికే ఇస్తా అనుకున్నావు? నువ్వు నాగలు దున్ని ఇస్తా అనుకున్నావు. 1,00,000 రుణమాఫీ చేయాలని వాళ్ళు అంటే 2 లక్షలు రుణమాఫీ చేసి ఎట్లా తెచ్చిస్తావు? నువ్వేమమ్మావు? నువ్వేం చేసి చేస్తావు అనుకున్నావు? రాష్ట్రాన్ని నువ్వు లంగా బిందెలు ఉన్నాయి, ఈ బిందెలు ఉన్నాయి. ఏ బిందెలు ఉంటే లంగా బిందెలు తెచ్చి పెడతాడు ఎవడన్నాడు? పద్ధతి కోసం నడిపిస్తావు. ఎవరన్నా లంగా బిందెలు తెచ్చి అడిగి పెడతాను నీకు. అట్లా అంటే ఇప్పుడు నువ్వు పార్టీని చూసి ఓటేస్తున్నావా లేకపోతే అభ్యర్థిని చూసి ఓటేస్తున్నావా? పార్టీని చూసి ఎత్తున్నావు. అభ్యర్థి మీద కొంచెం నెగిటివిటీ ఉంది. మరి నెగిటివిటీ ఉంటుంది, ప్రతి అభ్యర్థి మీద నెగిటివిటీ ఉంటుంది. నీలమ్మ మీద నెగిటివ్ ఉందా? రఘునందన్ రావు మీద నెగిటివ్ ఉందా? పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. రఘునందన్ రావు కూడా మరి నేను మస్తు అభివృద్ధి చేస్తా అంటుండు. అది ఆయనకి ఇష్టం, ఆయనకి ఎత్తారు కదా. సెంట్రల్ నిధులు తీసుకొస్తా, నేను అభివృద్ధి చేస్తా. అట్లా ఇప్పుడు కేసీఆర్ కూడా యాదాద్రి కట్టిండు. మోడీ కట్టొచ్చు రామ మందిరం. ఓన్లీ దేవుడే ఉంటేనే కాదు కదా. ఇప్పుడు హనుమాన్ కాడ ఉన్నావా? ఇదివరకు అక్కడ కూరకు నీళ్ళు వారికి వచ్చినా నేను ఈయనే మొక్కుడే కూర్చుంటే మరి బాగా కష్టపడవ కొద్దిమీర వారుతుందా? నీళ్ళు వెళ్ళాలన్నా బయట పని చేయాలి కదా మనం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు యాదగిరి. యాదగిరి. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నాను? మేము కారు గుర్తుకు వెళ్తాం. ఎందుకు? మాకు అంత ముందు ఒడ్లు పండలే, మక్కలు పడినాయి. అవి పండితే వండు, లేకపోతే లేదు. ఇప్పుడు మాకు ఒడ్లు వండుతున్నాయి కాబట్టి అంతకుముందు కూడా గవర్నమెంట్ ఒడ్లు కొనపోవు. ఈ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ఒడ్లు కొంటారు, రైతులకు బాగానే ఉంది. అందుకోసం మేము కారు. ఇప్పుడు మీ ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు ఏమంటారు అంటే, ఇక్కడ కట్టిన రంగనాయక సాగరు కొంతమంది తప్ప అసలు ఎవరికి ఉపయోగపడతలేరు అంటారు. నిజమేనా ఇది? కొంతమంది అంటే అందులో డ్యామ్ లో వేణులు ఇక వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటది కదా. 10 మంది పోతే 30-40 మంది బయట బాగుపడతారు. అందరికి కావాలంటే కాదు కదా అది కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందంటావు మరి? కాంగ్రెస్ ఇంతవరకు అయితే మాకేం రాలేదు, అన్ని పాత నడుస్తున్నాయి. ఇప్పుడైతే 6 గ్యారెంటీలు కొత్త పెట్టింది. కొత్త అయితే ఇంకేం, ఒక కరెంట్ బిల్ ఒకటి ఇప్పుడు గ్యాస్ వస్తలేదా? గ్యాస్ మా 950 తీసుకుంటాడు మాకు. నమస్తే తాత, నీ పేరేం పేరే? పేరేం పేరు నీది? బుచ్చిరాములు. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎవరికి ఓటేస్తావు నువ్వు? కేసీఆర్ కి వేస్తావు. ఎందుకు? 2000 ఇస్తుండు. మరి కాంగ్రెస్ 4000 ఇస్తా అంటుందిగా. అనబట్టి మత్తు రోజులు అంటావు. కేసీఆర్ ఇవ్వబట్టి మస్తు రోజులు అవుతుందా? ఇప్పుడు మరి మొన్న కాంగ్రెసే గెలిచింది కదా, మరి ఎట్లా గెలిచింది అంటావు? మరి మస్తు రోజులు ఇచ్చినప్పుడు నువ్వు వేయలే ఓటు? ఇచ్చినాకే కొన్ని అందుకే కారు గుర్తుగా ఇస్తా అంటావు. కారు గుర్తుకేస్తా. నమస్తే, నీ పేరేం పేరే? బాబు. బాబు, ఏం చేస్తుంటావు నువ్వు? ఇంకా పని చేస్తావు. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తా నువ్వు అనుకుంటున్నావు? కాంగ్రెస్ కారు గుర్తు అనుకుంటా. ఎందుకు? అందరం బాగుపడతాము. లేని వాళ్ళకి జర సాయం అవుతారని అభిమాని.
సెంట్రల్ లో మోడీ ఎందుకు ఉండాలి? సెంట్రల్ లో మోడీ లేకపోతే ఇప్పుడున్న యువతకు ఛాన్సెస్ రావు. మళ్ళీ గవే బ్లాస్టులు మళ్ళీ గవే ఉంటాయి. మన మన హిందూ ధర్మాన్ని కాపాడాలంటే, మనకు వాల్యూ ఉండాలంటే, బయట దేశాలలో మన హిందూ ధర్మానికి కొంచెం విలువ ఉండాలంటే మన మోడీ ఉండాలి. కొంతమంది ఏమంటారు అంటే ఈ గుళ్ళు గోపురాలు కట్టుకుంటా పోతే అభివృద్ధి అవుతుంది అని కొంతమంది అంటున్నారు. దానికి గుళ్ళు గోపురాలు కట్టుకుంటూ పోతే అభివృద్ధి కాదంటారు. దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా కట్టిండు. టూరిజం వల్ల ఎందుకు అయింది దుబాయ్? టూరిజం ఒకటి ఉంటే సరిపోతుంది అంటారా? టూరిజం ఒకటి, మన హిందూయిజం కూడా ఉంటుంది కదా. ఆయన కట్టేది ఓన్లీ దాని మీద డిపెండ్ కాలేదు కదా. జిఎస్ సమిట్ పెట్టిండు, ఇప్పటి వరకు ఎవరైనా పెట్టిరా? జిఎస్ సమిట్ ఏ ప్రధానమంత్రి పెట్టిండా? పెట్టలేదు కదా. మరి జిఎస్ సమిట్ అంటే 53 దేశాలు కలుపుకొని పెట్టుకున్నాడు. మరి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారు ఏమంటారు అంటే బీజేపీ గాడి గుడ్డు తప్ప ఏమీ ఇవ్వలేదు అంటారు. కాంగ్రెస్ ఆ గుడ్డు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ఆ గుడ్డు కూడా పెట్టలేదు. కాంగ్రెస్ ఆ గుడ్డు కూడా పెట్టలేదు. ఎందుకు 6 గ్యారెంటీలు పెట్టింది? 70 years కాంగ్రెస్ ఏం చేసారు అబ్బా? ఏ రోడ్లు ఉన్నాయి? ఇప్పుడు మా సిద్దిపేటని తీసుకున్నాం. సిద్దిపేట సరౌండింగ్ ఉంది. మా రిష్ట ఉన్నాడు కాబట్టి ఈ డెవలప్మెంట్ ఉంది. నీ పేరేం పేరే? బాలయ్య. ఏమి ఇన్నే ఉంటావు నువ్వు? ఇదే పంచర్లు వేసుకుంటూ ఇన్నే ఉంటావా? ఇన్నే ఉంటావు. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? మోడీ ఎందుకు? అరే 10 ఏళ్ళు ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ చేసింది, అప్పుడు ఏం అభివృద్ధి చేయలేదా? ఎట్లా ఏం చేయలేదంటవా? అరే మనకు హాస్పిటల్స్ కట్టించింది, రోడ్లు వేసింది, వాళ్ళు బతకనికే అంటావు. ఇప్పుడు మోడీ ఏం చేస్తాను నువ్వు అనుకుంటున్నావు? మోడీ గవర్నమెంట్ ఏం చేస్తా అనుకుంటున్నావు? ఇప్పుడు కాంగ్రెస్ మంచిగా చేస్తలేదా పరిపాలన? చేయదంటవా? 6 గ్యారెంటీలు ఇచ్చింది మనకు. నమస్తే బాబు, మీ పేరేం పేరే? కిష్ట. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తాను నువ్వు అనుకుంటున్నావు? టిఆర్ఎస్. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు అన్ని అడ్డమైన హామీలు తెచ్చిండు, ఒక్కటే నెరవేరుతారు. అడ్డమైన హామీ లేదు. 6 గ్యారెంటీలు అని చెప్పి ఫ్రీ బస్ ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఫ్రీ బస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం మంచిగా చేస్తలేదా మరి? వచ్చినా చేయదు, వేస్ట్. అది బీఆర్ఎస్ ఎందుకు? బీఆర్ఎస్ అన్ని చేసింది కదా, సంక్షేమ పథకాలు మస్తు చేసింది. మరి కొంతమంది ఏం చేయలేదు అంటున్నావు? వాళ్ళంతా ఏదో ఊహాన పెట్టుకొని అన్నారు అంతే. అన్న నమస్తే అన్న, మీ పేరు? నా పేరు జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి. ఏం చేస్తుంటారు అన్న మీరు? ఫార్మర్స్. అన్న ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? టిఆర్ఎస్. ఎందుకన్నా అట్లా? ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లోకల్ పార్టీ కాబట్టి మాకు దగ్గర హరీష్ రావు మంచిగానే చేసింది కాబట్టి దానివల్ల ప్రస్తుతం టీఆర్ఎస్ ఎత్తులని అందరూ ఆలోచన మాది కూడా అంతే. మీరు కొంతమంది అంటే మీరేమో హరీష్ రావు మంచోళ్ళు అంటున్నారు, మరి కొంతమంది బురద చల్లే ప్రయత్నమా మరి ఏంది అది? రూమర్స్ ఎట్లయినా మంచి చేసిన వాళ్ళు ఎట్లయినా చల్లుతూనే ఉంటారు. ఇప్పుడు నీ పేరేం పేరమ్మా? లక్ష్మి. ఏం చేస్తావు నువ్వు? ఏమైనా చేస్తావు పని? ఏం లేదు, 4 సంవత్సరాలు ఆ మోకాలు నడవరాక ఇంటికనే ఉంటుంది. పింఛన్ వస్తుందా మరి? వస్తుంది. హరీష్ రావు కరెక్ట్గా మిట్టపెళ్ళి ఎంత వస్తుంది పింఛన్ ఇప్పుడు? 2000 ఇస్తుండు కదా. 4000 ఇస్తా అన్నది మరి ప్రభుత్వం. ఈ శని 2000 ఇస్తారు, మొన్న ఇచ్చిండ్రు 2000. మరి నడిమల్ల సంతలేనో ఆయనదేనో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎవరు గెలిస్తే మంచిది అనుకుంటున్నాను? హరీష్ గెలవాలనుకుంటున్నాను. హరీష్ రావు. కానీ ఇక్కడ నిలబడ్డ హరీష్ రావు కాదు, ఎవరు మరి? వెంకట్రామరెడ్డి అని మన కారు గుర్తు నుంచి నిలబడ్డాడు. ఇప్పుడు అప్పుడు ఆయనే గెలిచిండు కదా, ఇప్పుడు పబ్లిక్ ఏమో ఇటు తిరుగుతాడని అనుకుంటాను. ఎటు? ఈ హరీష్కి. వీళ్ళిద్దరు ఒకటే పార్టీ. ఒకటే పార్టీ అయితే ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది కదా, ఫ్రీ కరెంట్ ఇచ్చింది, నీకు ఫ్రీ బస్ ఇచ్చింది. పోతున్నావు బస్ లో ఎక్కడికన్నా? బస్సులు ఎక్కితే బతుక అంతేనా? ఇప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? ఇచ్చుడు కూడా వేస్టే. అది హాఫ్ టికెట్ పెట్టేది ఉంది. హాఫ్ టికెట్ పెట్టేది ఉన్నాడు. అట్లా అయితే పైసలు లాసు, కొన్ని కోట్లు లాసు. నీకు తెలిసినంత కూడా తెలియకపోయా మరి ఎందుకు? ఇప్పుడు పిల్లది బార కాంచేది పిరి బస్ అనగానే పెద్ద పెద్ద యాత్రలు పోవట్రి, పిల్లల దొరకపోవట్రి, తల్లులు పోవట్రి. ఇక మళ్ళా నా సొంత దాన్ని ఎక్కితేనైతే సలమే లేదు. అంతే. మొన్న బసపురం కాడ ఎక్కి సిద్దిపేట దాకా వస్తే గిట్ల కాలు పెట్టిన కాలు గిట్ల నిలవాలి. అరే వయసులో పెద్ద ఎవరు సీట్ ఇస్తలే నీకు? ఇచ్చి ఎవ్వనియలే. ఒక్క రంగదాం పల్లెకి వచ్చినాక ఒక్క ఆమె కడసలకుండా అమ్మ నీకు అవస్థ బాగా అవుతుంది కదా, ఇక గిడ కూర్చుని మనిషి సీట్ ఇచ్చింది ఒక్క పోరి.